Hello everyone, welcome to our channel TET and DSC classes with simple tricks. ఈరోజు మనం మన క్లాస్లో 4th క్లాస్ తెలుగు ప్రీవియస్ క్లాస్లో మనం 1, 2, 3 లెసన్స్ రచయితల గురించి చెప్పుకున్నాం. ఈరోజు 4th, 5th, 6th లెసన్స్ అయితే కంప్లీట్ చేసేద్దాం. క్లాస్లోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ 4th లెసన్ వచ్చేసి పరివర్తన అంటే మీనింగ్ ఏంటి? మార్పు. ఓకేనా? పరివర్తన అంటే మీనింగ్ మార్పు. రచించినది పార్వతీశ కవులు. వెంకట పార్వతీశ కవులు అంటే ఇద్దరు కవులు అనమాట. ఇలా ఇద్దరు ఒకే రచన చేస్తే ఇలాంటి రచయితలని జంట కవులు అంటారు. ఓకేనా? పరివర్తనకి జంట కవులు ఎవరు? వెంకట పార్వతీశ కవులు. బాలాంత్రపు వెంకటరావు, ఓలేటి పార్వతీశం. ఓకేనా? ఇద్దరు వీళ్ళు. బాలాంత్రపు వెంకటరావు వచ్చేసి కాలం 1882 to 1955. తల్లిదండ్రులు సూరమ్మ, వెంకట నరసింహం. జన్మస్థలం వచ్చేసి మల్లాము, తూర్పుగోదావరి జిల్లా. నెక్స్ట్ ఓలేటి పార్వతీశం వచ్చేసి కాలం 1880 to 1970. తల్లిదండ్రులు వెంకమ్మ, అచ్యుతరామయ్య. జన్మస్థలం పీఠాపురం, తూర్పుగోదావరి జిల్లా. ఈ కవులు ఇద్దరు తూర్పుగోదావరి జిల్లాకు చెందినవారు. ఓకేనా? అన్నీ గుర్తుపెట్టుకోవాల్సింది, ఎందుకంటే స్టేట్మెంట్స్ ఇచ్చి క్వశ్చన్స్ అడిగినప్పుడు అన్నీ మ్యాటర్ అవుతాయి. తల్లిదండ్రులు వచ్చేసి సూరమ్మ, వెంకట నరసింహం. బాలాంత్రపు వెంకటరావు తండ్రి పేరు వెంకట నరసింహం, ఆటోమేటిక్గా గుర్తుండిపోతుంది. సూరమ్మ గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? నెక్స్ట్ ఓలేటి పార్వతీశం. మామూలుగా మనకి బారిస్టర్ పార్వతీశం గుర్తు కదండి, అలా ఓలేటి పార్వతీశం. ఈ వెంకమ్మ అనే పేరు కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. ఎంకమ్మ, నీ ఎంకమ్మ అంటామా? జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి, ఎవరిని ఉద్దేశించింది కాదు. అలా అది అంటే ఫన్నీగా ఉండేటివన్నీ ఒక చోటకు వచ్చేస్తున్నాయి అనేసి. వెంకమ్మ గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్గా అచ్యుతరామయ్య గుర్తొస్తారు. వెంకట నరసింహం ఇవ్వడానికి ఛాన్స్ లేదు, ఎందుకంటే అక్కడ బాలాంత్రపు వెంకట్రావు మనకు ఆల్రెడీ గుర్తుంటుంది. ఓకేనా? సూరమ్మ. ఓకే, ఇది నీ అంకమ్మ అంటాం కదా, అలా గుర్తుపెట్టుకుంటే పార్వతీశం ఫన్నీ అండ్ వెంకమ్మ ఫన్నీ నేమ్స్ కాబట్టి అచ్యుత రామయ్య. ఓకేనా? తండ్రి పేరు. ఇద్దరిది తూర్పుగోదావరి జిల్లా. ఓకేనా? ఇది పరివర్తన అంటే ఒక బాలుడిలో మార్పు తీసుకురావడం. తను పాఠశాలకు వెళ్ళకూడదని వెళ్ళే దారిలో అటు ఇటు తిరుగుతూ చెట్లు, చీమలు, కాకులు వీళ్ళందరితో మాట్లాడుతూ వాళ్ళ పనుల్లో వాళ్ళు చాలా బిజీగా ఉండింటారు. ఇతడేమో తన పని ఏంటి? స్కూల్కి వెళ్ళడం. అది చేయకుండా టైం పాస్ చేస్తూ ఉంటాడు అనమాట. అంటే అతనిలో కలిగిన మార్పు ఏదైతే ఉందో అదే పరివర్తనగా మనకి లెసన్ ఉందన్నమాట. ఓకేనా? నెక్స్ట్ దాని కింద వచ్చేసింది పడవ నడపబోయి. వింజమూరి శివరామరావు, 1908 to 1882. పడవ నడపబోయి, వింజమూరి శివరామరావు. ఇతను తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం, చంద్రపాలెం. ఇతను కవి, రచయిత, ఆకాశవాణి కళాకారుడు. రచనలు వచ్చేసి గోర్కీ కథలు, కల్పవల్లి అనే ఖండకావ్య సంపుటి మొదలైనవి. బిరుదు కళాప్రపూర్ణ. ఓకేనా? ఈయన కూడా మంచి ఫేమస్ రచయితనే. పడవ నడపబోయి, వింజమూరి శివరామరావు. ఓకేనా? తూర్పుగోదావరి జిల్లా, పిఠాపురం, చంద్రపాలెం. కవి, రచయిత, ఆకాశవాణి కళాకారులు. రచనలు వచ్చేసి గోర్కీ కథలు. ఓకేనా? గోర్కీ కథలు, కల్పవల్లి అనే ఖండకావ్య సంపుటి. బిరుదు కళాప్రపూర్ణ. నెక్స్ట్ వచ్చేసి మాసపు కథలో ఉపాయం. ఇది ఇతిహాసం, మహాభారతానికి సంబంధించిందనమాట. అంటే ద్రోణాచార్యుడు, ఈ పంచపాండవులు ఎలా ఒకరికొకరు కోయిన్సైడ్ అవుతారు, అంటే ఎలా ఒకరికొకరు పరిచయం అవుతారు, ఎలా ద్రోణాచార్యుడి దగ్గర నుంచి పాండవులు ఎలా విద్యాభ్యాసం నేర్చుకుంటారు అనేది ఈ స్టోరీ అన్నమాట. మన ప్రతిభా పాఠవాలే మనల్ని ఉన్నత స్థాయికి చేరుస్తాయి అనేది ఈ ఉపాయం కథ యొక్క భావం అన్నమాట. ఓకేనా? ఇది పరివర్తన 4th లెసన్. నెక్స్ట్ వచ్చేసి 5th లెసన్ సత్యమహిమ. ఓకేనా? ఈ ఇతివృత్తాలు, ప్రక్రియలు మనం సపరేట్గా ఒక క్లాస్లో చెప్పేసుకున్నామండి. కావాలంటే చెక్అవుట్ చేసుకోండి ఒకసారి.
సత్య మహిమ. అవధాని రమేష్ 20వ శతాబ్దం. ఈ గేయ కథ అంటే దీని ప్రక్రియ ఏముంటుంది? గేయ కథ. ఓకేనా? ఈ గేయ కథ ఇతను రచించిన ఎవరు? అవధాని రమేష్ రచించిన గుజ్జనగూళ్ళు నుంచి తీసుకొనబడింది. ఈ సత్యమహిమ లెసన్ గుర్తుందా మీకు? ఒక చెట్లు అంటే సారీ చెట్లు నరుకునేవాడు తన జీవితం అలాగే చెట్ల కొమ్మలు అడవిలోకి వెళ్ళి చెట్ల కొమ్మలు నరుక్కొని అలా జీవితం సాగిస్తున్న అతడికి ఒకసారి కొమ్మ నరుక్కుంటూ తన తన గొడ్డలి నీళ్ళలో పడిపోతుంది. అలా గుర్తుపెట్టుకుంటే చెట్లు అడవులు ఈ చెట్లలోనే కదండి పిచ్చుకలు గూళ్ళు కట్టుకుంటాయి. ఓకేనా? అలా గుజ్జన గూళ్ళు రచించింది ఎవరు అంటే అవధాని రమేష్ గారు. ఓకేనా? ఇతను ఎవరు అంటే కర్నూలు జిల్లా ఆవుకు అగ్రహారంలో జన్మించారు. తల్లిదండ్రులు వచ్చేసి సుబ్రహ్మణ్య శాస్త్రి, సావిత్రమ్మ. రచనలు కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. కాసుల పేరు అవధాని రమేష్ రచించిన రచనలు వచ్చేసి కాసుల పేరు, ప్రతీకారం, 3 మంచి కథలు. ఇది అవధాని రమేష్ గురించి. ఓకేనా? నెక్స్ట్ కన్నడ గేయం. మాసపు పాటలో కన్నడ గేయం గురించి ఇచ్చారు. అది ఎన్సీఆర్టీ పాఠ్యపుస్తకం నుంచి గ్రహించబడినది. నెక్స్ట్ కథ వచ్చేసి ఏ కాలుది నేరం అనేది మర్యాద రామన్న కథలు. ఏ కాలుది నేరం. ఒక పిల్లి, 4 అన్నదమ్ములు, ఒక్కొక్క కాల్ని ఒక్కొక్క తమ్ముడు పంచుకుని ఉంటాడనమాట. అది అలా తన ఒక కాలుకి దెబ్బ తగిలి బ్యాండేజ్ లాగా ఒక గుడ్డను కట్టేసి దానికి ఆయిల్ అంటుకొని ఒకసారి అది ఏమంటారండి కాలిపోతుంది వాళ్ళ గుడిసె. ఎందుకు ఎలా కాలింది అంటే ఈ పిల్లి వచ్చేసి తన కాలుకి కట్టిన గుడ్డకి నూనె ఉండడంతో ఆ నూనెకి ఆ ఫైర్ అనేది అంటుకొని ఆ కాలు వల్ల ఆ నేరం జరిగింది. ఆ కాలు తన కాలుగా మంట ఉండడం వల్ల అది ఎగరడంతో గుడిసె కాలిపోతుంది అనేది ఉంటుందన్నమాట. మర్యాద రామన్న కథలు ఇది. నెక్స్ట్ వచ్చేసి ముగ్గుల్లో సంక్రాంతి. ఇది రచయితల బృందం అన్నమాట. ఓకేనా? ఇది మన సంస్కృతి సాంప్రదాయాలు తెలియజేసేది. ఓకేనా? ఇది కథనం అన్నమాట. గొబ్బిళ్ళ పాట. ఇది సాంప్రదాయ జానపద గేయాలు ఈ పాట వచ్చేసి. నెక్స్ట్ నకిలీ కన్ను, నసీరుద్దీన్ కథలు. నకిలీ కన్ను వచ్చేసి నసీరుద్దీన్ కథలు. నా గుర్తుపెట్టుకోండి సరిపోతుంది. నకిలీ కన్ను, నసీరుద్దీన్ కథలు. నెక్స్ట్ ఈ పద్యరత్నాలు మనం ఒక క్లాస్ చెప్పేసుకుందామండి. ఓకేనా? సో ఇది 4, 5, 6 లెసన్స్ అండి. చిన్న చిన్న ట్రిక్స్ నాకు తెలిసినట్టు నేను చెప్పాను. మీకు కూడా ఏమైనా మైండ్లో వస్తే ఇలా చెప్పిండొచ్చు, ఇలా గుర్తుపెట్టుకోవచ్చు అనేది ఏమన్నా మీకు అనిపిస్తే కామెంట్ చేయండి. అందరికీ యూస్ఫుల్ ఉంటుంది, నాకు కూడా యూస్ఫుల్ ఉంటుంది. ఓకేనా? ఫస్ట్ టైం మీరు మన ఛానల్ని చూస్తూ ఉంటే ఈ క్లాస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దండి. 3rd క్లాస్ కంప్లీట్ డీటెయిల్డ్గా మనం అన్ని క్లాసెస్ని ఉన్నాయండి. ఒకసారి మీకు కావాలంటే చెక్అవుట్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.